వృశ్చిక రాశివారు ఈ యొక్క తప్పు అస్సలు చేయవద్దు. శివుని కోపానికి గురవుతారు. తప్పక చూడాల్సిన వీడియో. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారు అస్సలు ఈ సమయంలో మాత్రం మీరు ఒక చిన్న తప్పు మాత్రం చేయవద్దు. ఈ తప్పు కనుక మీరు చేసినట్లయితే శివుడు 3వ కన్ను తెరిచి మిమ్మల్ని శపించడం జరుగుతుంది. ఈ తప్పు చేయడం వల్ల వృశ్చిక రాశి వారి కుటుంబంలో సుఖశాంతులు లేకపోవడం, ఇంట్లో ధనం అంతా కూడా ఊడ్చిపెట్టుకుపోవడం జరుగుతుంది. అసలు వృశ్చిక రాశి వారు చేయకూడని తప్పేంటి, అలానే రంగాల వారీగా వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటగా ఈ రాశివారి స్వభావం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశివారు బహుముఖ ప్రజ్ఞాశాలులుగా ఉంటారు. నిర్ణయాల విషయంలో మాత్రం వీరుకున్న తెలివితేటలు ఎవ్వరికీ ఉండవని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే పూర్తిగా ఆలోచించి తప్ప నిర్ణయాన్ని తీసుకోరు. చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా పరిశోధన చేస్తారు. అయితే దీన్నే కొంతమంది చాదస్తంగా అంటారు, కానీ వీరికి ఇదే కలిసి వస్తుంది. ఈ రాశివారి ఎంత కష్టం వచ్చినా కూడా ఎప్పుడు కూడా తాను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు కానీ లేకపోతే విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం విడిచిపెట్టరు. ఎవరి దగ్గర తగ్గి పనిచేయడానికి అస్సలు ఇష్టపడరు. ఈ రాశి వారికి ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా అయితే అద్భుతంగా ఉంటుంది. వీరు ఎంత ఉన్నతంగా ఉన్నా ఎప్పుడు కూడా ఒదిగే ఉంటారు. తనకన్నా కింద స్థాయి వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ పై స్థాయి వారిని గౌరవిస్తారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తనవారుగా కలుపుకుపోతారు. వీరికి కావలసిన పనులు అవతల వ్యక్తులతో ఎంతో తెలివిగా చేయించుకుంటారు. అయితే వీరు ఆ పనులు చేసిన వారికి కూడా ఏదైనా అవసరం ఉన్నట్లయితే వీరే ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఒకరి దగ్గర చేయి చాచడం అస్సలు నచ్చదు. తన కష్టార్జితంతోనే పనులు చేయించుకుంటారు. తనకి రానటువంటి పనిని ఏదైనా ఇతరులతో చేయించుకున్నా దానికి తగ్గ ప్రతిఫలాన్ని వారికి అప్పజెప్పేంత వరకు కూడా వదిలిపెట్టరు. అలానే ఈ రాశి వారికి వ్యాపార విషయాల్లో వీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఈ సమయంలో అనుకున్న దానికంటే మంచి ఫలితాలు తీసుకొస్తాయి. ఉదాహరణకు మీరు ఒక 5 రూపాయలు పెట్టుబడి పెట్టి అక్కడ 10 రూపాయల లాభం ఆశించినట్లయితే మీరు దానికి రెట్టింపు లాభాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు సంతాన పరంగా తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఈ సమయంలో అనుకూలించి సంతాన విషయంలో తొందరలో శుభవార్తలు వినబోతున్నారు. వృశ్చిక రాశి వారికి వివాహానికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు వేగవంతం చేయడం మంచిది. వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకుని స్వామివారికి పాలాభిషేకం చేసుకున్నట్లయితే వివాహ విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ మాసం అంతా కూడా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఆరోగ్యంలో మార్పు వస్తుంది. శరీరపరంగా బలమైన ఆహారాన్ని తీసుకుంటారు. ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. చేపట్టిన ప్రతి పని కూడా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతారు. వృశ్చిక రాశికి సంబంధించి ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఉద్యోగ పరంగా ఎవరైతే ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. గతంలో మీకు కుటుంబం నుండి కానీ లేకపోతే ఆర్థిక పరంగా వనరులు అనేవి సమకూరకపోవడం వల్ల ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయాణాల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. అయితే ఈ సమయంలో అవన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ ప్రదేశంలో గౌరవ మర్యాదలకు ఎలాంటి కొరత ఉండదు. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది తోటి విద్యార్థులే మిమ్మల్ని వెనక్కి లాగడానికి తప్పుడు సలహాలు ఇవ్వడం లేదా చెడు వ్యసనాలకి, చెడు స్నేహాలకి మిమ్మల్ని అలవాటయ్యే విధంగా ప్రేరేపించడం జరుగుతుంది. అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ చుట్టుపక్కల ఉన్నట్లయితే
అయితే వెంటనే వారిని గమనించి వారిని మీ దగ్గర నుండి దూరంగా ఉంచడం మంచిది. అలానే విద్యార్థులు ప్రతి విషయంలో నిర్ణయాలు సంబంధించి తల్లిదండ్రులను కానీ లేకపోతే గురువులను కానీ అడగండి. స్నేహితుల సలహాలు మీకు కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎవరైతే ప్రభుత్వ పరీక్షలు కానీ కాంపిటేటివ్ పరీక్షలు రాస్తూ ఉన్నారో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో ఫలితాలు కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి కాబట్టి తక్కువ మొత్తంలోనే పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది. అలానే ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు కొంతమంది వ్యక్తుల ద్వారా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. అంటే మీ కుటుంబంలో మీరు కొంతమంది వ్యక్తుల్ని నమ్మి వారికి షూరిటీలు ఉండటం కానీ లేకపోతే వారికి ఆర్థిక పరంగా సహాయం చేయడం, విలువైన వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. కానీ వారు ఆ కృతజ్ఞతాభావాన్ని మర్చిపోయి మీకే వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది. బయట వారు కాకుండా కుటుంబ సభ్యులు ఈ విధంగా చేయడం వల్ల మానసికంగా మాత్రం ఎంతో కృంగిపోతారని చెప్పుకోవచ్చు. అయితే ఇది కూడా ఏది జరిగినా మన మంచిగా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయే ఒక గుణపాఠంగా మీరు తీసుకుంటారు. అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామికి అన్ని విధాలా తోడుగా ఉంటుంది. సంతాన విషయంలో కానీ కుటుంబ లేదా వ్యాపార వ్యవహారాల్లో మీకు కావలసిన సలహాలు ఇస్తూ మంత్రిగా ముందుకు నడిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో దినదిన అభివృద్ధి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వీరికి ఆహార పదార్థాలు, ఐరన్, అలానే వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే వృశ్చిక రాశి వారు ఒక తప్పు చేయకూడదని చెప్పుకున్నాం. ఈ తప్పు ఏంటో తెలుసుకుందాం. వృశ్చిక రాశివారు ఈ సమయంలో ఎవ్వరికి కూడా రుద్రాక్ష మాలనైతే మీ చేత్తో ఇవ్వకండి. అలానే ఆవు, దూడ బొమ్మ కూడా ఎవ్వరికి బహుమతిగా ఇవ్వకండి. ఈ రెండు ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని మీరే సాక్షాత్తు బయటకు పంపేసినట్టు అవుతుంది. అలానే ఇంట్లో వివాదాలు మొదలవుతాయి. ఈ సమయంలో మీ ఇంటికి ఎవరైనా దానం కొరకు వచ్చినట్లయితే వారిని మాత్రం అస్సలు ఒట్టి చేతులతో పంపించకండి. ఎందుకంటే సాక్షాత్తు శివయ్యే మీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తిని కనుక మీరు ఆకలితో ఒట్టి చేతులతో పంపించినట్లయితే మీ ఇంట్లో ఇక అన్నం కూడా దొరకనంత కటిక దరిద్రాన్ని అయితే మీరు అనుభవిస్తారు. ఒకవేళ మీ దగ్గర తినడానికి ఎలాంటి పదార్థాలు లేనట్లయితే వారికి ఆర్థిక సహాయం చేయడం, లేకపోతే వస్త్రాల రూపంలో ఏదైనా అందించడం, లేకపోతే దగ్గరలో ఎక్కడికైనా తీసుకెళ్ళి ఏవైనా మీ యొక్క స్థాయి కొద్ది కొని తినిపించి పెట్టండి తప్ప వారిని మాత్రం ఒట్టి చేతులతో వెనక్కి పంపకండి. ఎందుకంటే వచ్చేది సాక్షాత్తు శివయ్యే అతిథి రూపంలో మిమ్మల్ని పరీక్షించడానికి రాబోతున్నారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.